నీతో కలిసొస్తేనే కలగదురా నీకు జ్ఞానం దుఃఖం నిన్ను వెంటాడితేనే కలుగునురా. ఏంటి గురు డాక్టర్ను చూస్తున్నావు? నువ్వు టీచరు కాదు, మాలాగా పెద్ద బిజినెస్ మ్యాన్. హే ఉషా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? టీ తలుపు టీ, పర్వాలేదు, చెప్పేది విను. ఏం చేస్తున్నావు స్టీఫెన్? ఏంటిది? ఉంగరం. ఉంగరం పెడితే అయిపోయినట్టేనా? ఏటా అబ్బాయి, నీకున్నది ఒక్కగానొక్క కూతురు, ఇంత పెద్ద శాప ఎత్తికెళ్తున్నావు, ఇంటికి చుట్టాలు వచ్చారా? ఏటి వాసమ్మా అట్టా అంటా? ఇవాళ ఆదివారం కదా, ఆ అమ్మాయి స్నేహితులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, దీన్ని వండి పెట్టేశా అనుకో, తినేసి సంతోషంగా వెళ్ళిపోతారు. నువ్వు ఒకదానివి. వచ్చేస్తారా? చూసే వస్తున్నాను, ఆయన చేపల మార్కెట్ లో ఉన్నారు. కోసి పాపిష్టిదానా, ఎంత పనిచేశావి, కంటికి రెప్పలా పెంచాను కదే. శిక్షించావు. నాతో చదువుకున్నాడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం నాన్న. నాశనం చేసేసావు కదరా. అన్నా ఏమైందన్నా? తమ్ముడు, ఇంతవరకు నే కాపాడుకుంటూ వచ్చిన పరువు అంతా నా కూతురు గంగలో కలిపేసిందిరా. అది నట్టింట్లో ఎవరితోనో పడుకునుందిరా. అది చూసి నేను తట్టుకోలేకపోయానురా. కన్న తండ్రిని నేనే దాన్ని నరికి చంపేశానురా. చెప్పడానికి నీకు మనసేలా వచ్చింది? నువ్వు అసలు మనిషివేనా? ప్రేమిస్తే చంపేస్తావా? చంపేస్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాను. చెప్పకూడదంటావా? ఈరోజు నీ కళ్ళ కూతురు నిన్ను మోసం చేసింది, కోపంలో నువ్వు చంపేశావు, అంతే. ఈరోజు నేను చూసుకుంటాను. అన్నం తీసుకెళ్ళి నీట్గా స్నానం తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి త్వరగా. అన్నా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? కుటుంబ అన్నింటికెళ్ళి గ్యాస్ ఓపెన్ చేసి ఇల్లు తగలెట్టే. సరే అన్న. అమ్ములో, అమ్ములో, అది చేసింది తప్పే కదా. కన్నవాళ్ళు అయినంత మాత్రాన చంపేస్తారా నాన్న? ఉష చాలా సున్నితమైంది నాన్న. అంత పెద్ద నేరం తనేం చేసింది? ప్రేమించడం తప్ప నాన్న? ప్రేమించడం నేరం అయితే ఈ ప్రపంచంలో ఎవరు మిగలరు.